హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బాస్మతి రైస్తో సోయా సెక్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫైనల్గా నేను ఆ బిర్యానీ చేసిన అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి. సో చాలా బాగా ఎమ్మీగా అనిపించింది. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ వేడి చేసుకోవాలండి. ఎందుకంటే సోయా చంక్స్ అనేది ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటేనే మెత్తగా ఉంటాయి. సో ఇలా అయితే హాట్ వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత 2 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ చూపిస్తుంది చూడండి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అది కూడా ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. దానికన్నా ఎక్కువ నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది రైస్. సో 2 గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకునేసాను. తర్వాత అయితే మసాలా అయితే రెడీ చేసుకున్నాము. ఇక్కడ జింజరు, వెల్లుల్లి, కొత్తిమీర, తర్వాత ధనియాలు, టమోటా, ధనియాలు, పచ్చిమిర్చి అండి ఒక 5-6. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా 2 యాడ్ చేసుకోండి. సో నేనైతే జస్ట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితో అలా అయితే చూపించేస్తాను. సో అండి ఇదైతే మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. సో దీని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ సోయా చక్స్లో హాట్ వాటర్ పోసినాం కాబట్టి ఆ వాటర్ అన్నీ మెత్తగా పిండేసేయాలండి. పిండేసిన తర్వాత అందులో ఒక కప్ అయితే కర్డ్ తీసుకున్నాను, పెరుగు. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా అండి బయట దొరుకుతుంది కదా, 5 రూపీస్ ప్యాకెట్, అందులో హాఫ్ అయితే వేసుకునేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా సోయా చంక్స్కి పట్టించేలాగా బాగా కలిపి మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. రెస్ట్ ఇవ్వండి 10-15 మినిట్స్. అట్లా పక్కన పెట్టి మిక్స్ చేసిన తర్వాత అట్లా పక్కన పెడితే ఒక 15 మినిట్స్ సోయా చంక్స్కి బాగా పడుతుంది. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకునేసాను. తర్వాత ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకునేసాను. కుక్కర్లో అయితే బాస్మతి రైస్ కొంచెం బాగా వస్తుందని ఇక్కడైతే గీ అయితే 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అందులోనే నార్మల్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేడైన తర్వాత ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4 లవంగాలు వేస్తే తీసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసాను ఇందులోనే. సో ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను అండి. బయట పెద్దగా మసాలా అయితే వాడలేదు. సో తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసి ఆ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో కొంచెం మగ్గనియాలండి. నేను చెప్పాను కదా అండి ఇంట్లో ఉన్న వాటితోనే, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అంత స్పైసీ అవసరం లేదని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేశాను బిర్యానీ. ఇది ఫస్ట్ టైం చేశాను. సో బాగా వచ్చింది బాస్మతి రైస్తో. సో ఆ పేస్ట్ వేసిన తర్వాత మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్, ఆ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సోయా చంక్స్ అయితే వేసేయాలి. వేసిన తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఒక 5-10 మినిట్స్ అట్లాగే ఆయిల్లో మగ్గనివ్వాలి. సో ఇక్కడైతే ఆయిల్ మళ్ళీ 2 టేబుల్ స్పూన్ పోస్తున్నాను. సో ఇంతకుముందు చెప్పిన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇది వేసిన తర్వాత అటు ఇటు తిప్పి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను. అలా బాగా మసాలాలు అవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత కాసేపు సిమ్లోని కొంచెం మగ్గనేయాలండి. తర్వాత మనం పక్కన 5 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అయితే, ఆ రైస్ని అయితే 2 కప్స్ కదా మనం తీసుకుని ఆ 2 కప్స్ అయితే వేసేయాలి. ఈ 2 కప్స్కి నేనైతే 3.5 వాటర్ తీసుకున్నాను. 3.5 వాటర్ అయితే తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో అవంతా వేసిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను. సో నాకు ఎందుకో కొంచెం కారం తక్కువ అనిపించింది. మళ్ళీ అందులో అయితే
1 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసాను. కొంచెం వాటర్ వేసిన తర్వాత సాల్ట్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది కదా, సో అందుకని అయితే సాల్ట్ అయితే వేసాను. ఫైనల్లీ అయితే చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో హాఫ్ అయితే వేసాను. సో ఫైనల్లీ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ గరిటె అయితే ఇలాంటివి తీసుకోనండి, జల్లి గరిటె ఉంటుంది కదా, అలాంటివి తీసుకొని బాగా తిప్పేసి కుక్కర్లో మూత వేసి 2 విజిల్స్ అంటే 2 విజిల్స్ రానిచ్చేసి తీసేయండి. బాగా వస్తుంది రైస్ అయితే, పొడి పొడిగా కొంచెము ఉడికినట్టు బాగా వస్తుంది. సో నేను 2 విజిల్స్ తర్వాత అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఫైనల్లీ అయితే బాస్మతి రైస్తో సోయా చక్స్ వేసి చేసిన బిర్యానీ అయితే ఫైనల్లీ ఇలా వచ్చింది. సో నాకైతే బాగా అనిపించింది, పిల్లలకైతే కూడా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.